పాటు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు సార్, ఎట్లా చూస్తారు ఈ కాళేశ్వరం? హరీష్ రావు గారు హాజరయ్యారు, ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారు హాజరైనా, ఎల్లుండి కేసీఆర్ గారు హాజరైనా ఒకటే, ఇవాళ ప్రభుత్వము ప్రజలకు మోసపూరితంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దాన్ని నెరవేర్చే చేతగాక ఒకవైపు రెండో వైపున తెలంగాణని రాష్ట్రాన్ని అడ్డుకోలేనటువంటి వీళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ ఆ ప్రయత్నం చేసి అడ్డుకోలేకపోయినటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రాజెక్టు మీద విషయం కలిపి గోదావరి జలాన్ని కృష్ణా జలాన్ని తరలించుకుపోయేటటువంటి దుర్మార్గమైన కుట్ర. ఇవాళ కాళేశ్వరం దేనికోసం అండి? ఇవాళ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మొత్తం తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసము రూపకల్పన చేసినటువంటి అద్భుతమైనటువంటి వరప్రదాయం లాంటిది తెలంగాణకి. దాన్ని ఇవాళ మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు ఇంత కుంగిన మాట నిజమే, కానీ మొత్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టునే దుర్మార్గంగా 17 నెలలు 18 నెలలుగా ఇవాళ దాన్ని ఎండబెట్టి తెలంగాణను మొత్తం చేసి ఈ నీళ్ళని ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు కోసం తరలించకపోవటానికి సహకరించడం తప్పైంది. ఇవాళ హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ రైతుల 70 సంవత్సరాలుగా మీరు రైతుల ఆత్మహత్యల వైపు నెట్టింది, తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నది, దానికి పరిష్కారం కల్పించడానికి కేసీఆర్ గారు చేయటం నేరమా? హరీష్ రావు గారు రోజుకు 18 గంటలు కూర్చొని ఆ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం నేరమా? ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు, భారీ నీటి సాగుదల ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు చేపట్టినా సాంకేతికపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి నిజం. వచ్చినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని సాంకేతికంగా పరిష్కరించుకొని మరమ్మతులు చేసుకొని మళ్ళీ దాని వినియోగంలోకి తెచ్చుకున్నాం. దాన్ని పక్కకు పెట్టి 18 నెలలు 20 నెలలుగా దుర్మార్గంగా తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టి రైతులని ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక నిరర్థకమైనట్టుగా ప్రజా సమాజానికి చూపించడం ద్వారా ఈవేళ మళ్ళీ గోదావరి జలాల్ని అటు ఆంధ్రాకు, పోలవరం నుంచి, బంకచర్ల నుంచి ఆంధ్రాకు తరలించకపోవటానికి, అటు గోదావరి కావేరి అనుసంధానం ద్వారా మోడీ గారి కోసము తమిళనాడుకు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కుట్ర కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం, నరేంద్ర మోడీ కోసం ఇవాళ ఆంధ్రాకు, తమిళనాడుకు గోదావరి జలాన్ని తరలించకపోవడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి అటు నరేంద్ర మోడీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసము తెలంగాణ రైతాంగాన్ని ఊరిదీస్తున్నాడు. రైతాంగ ప్రజల్ని గోసపెట్టి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపిండు. ఆ కుట్రకు ఇవాళ మేడిగడ్డ అడ్డంగా ఉన్నది, కాళేశ్వరం అడ్డంగా ఉన్నది. కాబట్టి మేడిగడ్డని ఇవాళ ఒక బూచిగా చూపించి ఇవాళ మొత్తం కాళేశ్వరం ఎండబెట్టినట్టయితే భాజపా 200 టీఎంసీల పేరు మీద గోదావరి బంకచర్ల పేరు మీద ఆంధ్రాకు తీసుకుపోవచ్చు. అదేవిధంగా గోదావరి బంకచర్ల నుంచి కొనసాగింపుగా గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోవచ్చు అనేటటువంటి కుట్ర వేస్తున్నాడు. ఏం జరిగిందండి? ఇవాళ 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా ఇవాళ ఈ దేశంలో బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉంటే 1,00,000 కోట్ల ఖర్చు చేయకుండా 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎక్కడ తింటారో తెలియాలి. ఇవాళ మళ్ళీ అక్కడ మేడిగడ్డకైన ఖర్చు ఎంత? కేవలం 4,600 కోట్లు. ఆ మేడిగడ్డ దగ్గర కూడా 7th బ్లాక్లో 3 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని సరిదిద్దకుండా మొత్తం ప్రాజెక్టుని ఇవాళ తెలంగాణ సమాజం ముందు ఇది చేసేది. అంటే 70 ఏళ్ళుగా వీళ్ళు చేసిన పని ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పుణ్యాత్ములు ఆ రోజు అప్పర్ కృష్ణా ప్రాజెక్టుని తీసుకుపోయి ఇవాళ దక్షిణ తెలంగాణకు కృష్ణా నీళ్ళంతా కూడా వరద జలాలుగా రావాల్సినటువంటి జలాల్ని తీసుకుపోయి ఎత్తిపోతల గతి పట్టించిండ్రు. ప్రతి ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టుగా జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, నాగార్జున సాగర్, అప్పర్ కెనాల్, ప్రతి ఎస్ఎల్బిసి, డిండి ఎత్తిపోతల ప్రతిదీ కూడా 40-45 ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టుగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగం మోసపెట్టుకొని అటు కృష్ణానదిని ఆంధ్రాకు, రాయలసీమకు, చెన్నై వెంక మలుపుకపోయినా ఒక్కనాడు సిగ్గు తప్పన ఈ వెధవాలు ఒక్క మాట మాట్లాడలే, అడ్డుకోలే. 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ
మిగిలినటువంటి గోదావరి తెలంగాణకు వాడుకుందామంటే ఇవాళ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి మీరు ప్రాణహిత అంటున్నారే. మరి పెద్ద బుద్ధిమంతులు, పెద్ద పీకుడుగాల్లో ఎప్పుడో ప్రాణహిత చెవళ్ళ తుమ్మిడిగట్టి దగ్గర మొదలుపెట్టింది, శంకుస్థాపన చేసింది 2008లో మొదలుపెట్టినటువంటి వాళ్ళు 2014 దాకా ఎందుకు తుమ్మిడిగట్టికి పర్మిషన్లు తెచ్చుకోలేదు? అందుకు మహారాష్ట్ర అభ్యంతరాలని ఒప్పించుకోలేదు. ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కేంద్రంలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీరెందుకు ఆ ప్రభుత్వాలు ఒప్పించి ఆ సమస్యను పరిష్కరించలేదు? 153 మీటర్ల ఎత్తు నుంచి 147కు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నా కదా. ఎందుకు ఒప్పించుకోలేకపోయినారు? ఎందుకు అంతరాష్ట్ర సమస్య పరిష్కరించలేకపోయినారు? ఎందుకు సిడబ్ల్యూసి పర్మిషన్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు ఏ ఒక్క సమస్యను కూడా తీసుకురాకుండా ఇవాళ నంగనాచరి మాటలు మాట్లాడుతూ, దొంగ మాటలు మాట్లాడడానికి సిగ్గుందా? 70 ఏళ్ళుగా తెలంగాణ రైతాంగం గోసబెట్టినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు పనిచేసినటువంటి వాళ్ళు, వ్యవసాయం లేకుండా ఆత్మహత్యలు, వలసలు, కరువులతో పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా ఒక అద్భుతమైనటువంటి వరప్రదాయం లాంటి తెలంగాణకు కల్పవృక్షం లాంటి ప్రాజెక్టును రూపకల్పన చేస్తే మీ వంకర బుద్ధితోటి, దుర్బుద్ధితోటి దాన్ని ఎండబెట్టే చేస్తున్నారు. అందుకే ఈ విచారణ జరగండి. బాజాప్తా భయపడేది ఏం లేదు. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణ ఉద్యమాకాంక్షల కోసం నిర్మితమైనటువంటి కాళేశ్వరాన్ని బరాబర్గా తెలంగాణ సమాజం, పౌర సమాజం కాపాడుకుంటాం.